ప్రభునందు ప్రియులారా, ఈ రీతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషము. Dearly beloved in Christ, we are very glad to meet you all in this manner. బైబిల్ స్టడీలో మనం జయ జీవితం అనే అంశంని మనం కొనసాగించుకుంటున్నాము. We are continuing on the theme of victorious living in the Bible study. ఈ దినం కూడా మనం ప్రార్థన చేసి మన స్టడీలో కొనసాగిద్దాం. Even today, let us go into the study with a word of prayer. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల మా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus Christ, ఈ మధ్యాహ్న సమయంకై నీకు వందనాలు, స్తోత్రములు. Lord, we thank you for this afternoon time. తండ్రి, నీ వాక్యము నుండి సత్యం నేర్చుకోవడానికి మరొక తరుణం మాకు ఇచ్చినందుకు వందనాలు. Lord, you have given us another opportunity to learn the truth from your word. ప్రభా, ఈ సంవత్సరం ప్రారంభించినది మొదలుకొని జయ జీవితం అనే అంశం మీద అనేక సత్యాలను మేము నేర్చుకుంటున్నాం. Lord, from the beginning of this year, on the theme of victorious living, we are learning so many principles, O Lord. అయితే తండ్రి, దాన్ని ఎంతవరకు అన్వయింపజేసుకుంటున్నామని మేము ప్రశ్నించుకోవడానికి సహాయం చేయండి. Lord, help us to examine our lives to see how much we are applying it to our lives. ప్రభా, మేము వింటున్న పరిస్థితులు బాగలేదు, మేము వింటున్న వార్తలు మంచి వార్తలు కాదు. Lord, the news that we are hearing is not good and the situations that we are facing is not favorable. అయితే తండ్రి, మీరు మాకు తోడే ఉండి ఈ 3 నెలలు పైగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రములు. But Lord, you were with us, and Lord, we thank you for leading us all these 3 months, O Lord. ఈ దినము కూడా తండ్రి, ఈ స్టడీని ఇది చూస్తున్న అందరికీ ఆశీర్వాదం చేయండి. Lord, we pray that you will make this a blessing to all those who watch this study, Lord. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. ఆమేన్. మనము న్యాయాధిపతులు గ్రంథము నుండి జయ జీవితము గురించి గత 2 వారాలుగా మనం చూస్తున్నాము. For the last 2 weeks we have been meditating from the book of Judges. మనము గత వారం 2వ అధ్యాయంలో విశ్వాసము నుండి తొలగిపోవుట అనేది ఇశ్రాయేలు ప్రజలు ఎలా చేశారు, మనం ఎలాగ అలా చేయకుండా ఉండాలనే విషయాలని చూసాం. Last week we saw from Judges chapter 2 how the Israelites, when they were fallen away from their faith, what happened, and from that we learned what we should do and what we should not do. 11వ వచనం ద్వారా మనం అది గమనించాము. And we saw that from Judges 2 and verse 11, దేవుని దృష్టికి వారు కీడు చేసి బయలుని సేవించారని, that they did evil in the sight of the Lord and served the Baals. 4 విషయాలు యేసుక్రీస్తు ఉపదేశం నుండి మనం నేర్చుకున్నాం. And we learned 4 things from the teaching of our Lord Jesus Christ. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఒక కార్యం రిపీటెడ్గా కనబడుతుంది. But in this book of Judges we see one thing that is repeating again and again. అదేంటంటే, What is that is? 17వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. In the book of Judges chapter 17 and verse 6. చదువుదాం. ఆ దినము ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. In those days there was no king in Israel. Every man did what was right in his own eyes. అలాగే 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. And similarly we'll go to the 18th chapter and verse. 1వ వచనం. First verse. ఆ దినములో ఇజ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇజ్రాయేలు గోత్రములో చాలండి. అలాగే 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. Similarly we'll see chapter 19 and verse 1 also. ఇజ్రాయేలుకు రాజు లేని దినములో లేవీయుడైన చాలండి. మళ్ళా 21వ అధ్యాయము ఆఖరి వచనం 25వ వచనం. Again Judges 21 and last verse.
ఆ దినములో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్లీజ్. In those days there was no king in Israel. Everyone did what was right in his own eyes. ఈ థీమ్ అనేది, ఈ అంశం అనేది న్యాయాధిపతుల గ్రంథం అంతా నడుస్తుంది. This theme we can see that it is running in all through the book of Judges. ఇస్రాయేల్లో ఆ దినము రాజు ఎవరు లేరు. In Israel there was no king at that time. ప్రతివాడు తన ఇష్టం వచ్చినట్టు చేశాడు. Everyone was doing according to his what was right in his own eyes. 18వ అధ్యాయం మొదటి వచనంలో అయితే, And in chapter 18 first verse, అక్కడ ఏంటి ఇష్టానుసారంగా చేశారని చెప్తున్నారు. there what did they do according to their own wish? It is written there దాన్ గోత్రం వారు నివాసం చేయుటకు వారు సొంత స్థలమును ఎన్నుకోవడానికి వెళ్ళారని. that the tribe of the Danites, they were seeking for an inheritance for themselves. వారికి వారే ఒక స్వాస్థ్యముని ఎన్నుకోవడానికి బయలుదేరి వెళ్ళారని. They themselves wanted to have their own inheritance. 19వ అధ్యాయం మొదటి వచనంలో ఏం జరిగింది చూడండి. And in Judges 19 and first verse, what happened? అది చదవండి దయచేసి. 19:1. ఇజ్రాయేలుకు రాజు లేని దినములో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమును పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, లేవీయుడు ఒకడు తనకి ఉపపత్నిగా ఒక స్త్రీని తెచ్చుకున్నాడు. ప్లీజ్ రీడ్. Here the whole verse. Yeah. Now it came about in those days when there was no king in Israel, that there was a certain Levite staying in the remote part of the hill country of Ephraim, who took a concubine for himself from Bethlehem in Judah. ఇక్కడ ఒక లేవీయుడు తనకి ఇష్టమైన ఆమెని ఒక కాన్కుబైన్ గా ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. Here we see that a Levite, he took a concubine for himself. దేవుడు గుర్తించే ఒక రాజు ఇశ్రాయేలీల్లో లేకపోయాడు. And in Israel there was not a king anymore. దేవుడు గుర్తించే ఒక రాజు లేకపోయాడు. The king who could be recognized by God was no more in Israel. అందుకనే ఎవరు దృష్టిలో ఏది సరిగా ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. So we see that everybody, they did according to what was right in their own eyes. కాబట్టి ఏం జరుగుతుందండి? So what is happening? విశ్వాసం నుండి పడిపోతున్నప్పుడు అది విగ్రహారాధనకి దారి తీస్తుంది, నడిపిస్తుంది. When we fall away from the faith, it will open a door for idolatry. దేవుని బిడ్డలు విశ్వాసం నుండి తొలగిపోతున్నప్పుడు విగ్రహారాధనలోకి నడిపింపబడతారు. When God's children fall away from the faith, they will be led to idolatry. ఆ విగ్రహారాధన అనేది దేవుని బిడ్డల్లో దాస్యమునకు నడిపిస్తుంది. And that idolatry leads God's children to slavery. ఆ దాస్యం అనేది దేవుని బిడ్డల్లో ఒకవేళ దేవుని వైపు మరలా కేకలు వేయుటకు నడిపించవచ్చు. This slavery can lead the children of God back to God again. అప్పుడు దేవుడు న్యాయాధిపతులను లేపి దేవుని బిడ్డల్ని జయములో నడిపిస్తాడు. Then God will raise judges and will lead his people to victory. ఇది చూసారా, ఒక చక్రం లాగా మరలా అదే జరగడం. See this, it is like a cycle. Again and again it takes place. దేవుని బిడ్డలు అని చెప్తా వచ్చాను. And I kept repeating God's children. ఇశ్రాయేల్ ప్రజలకే ఇది జరిగింది. This happened to the Israelites only. కాబట్టి సంఘస్థులైన మనకి ఇది ముఖ్యము. So for the believers today it is very important. మనము దేవుని పిల్లలం. We are God's children. దేవుని పిల్లలై ఉండి విశ్వాసం నుండి తొలగిపోతా ఉంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాం. If we, being God's children, we fall away from the faith, we will go into idolatry. ఏంటండి ఈ విగ్రహారాధన? What is this idolatry? ఇది రాడికల్ అయిన వ్యక్తిత్వము. This is radical individualism. వ్యక్తివాదం. It is individualism. రాడికల్ వ్యక్తివాదం.
It is a radical individualism. అందుకే ప్రతివాడు తన దృష్టికి సరి అయిన వాటిని జరిగించుకున్నాడని రాయబడి ఉంది. That's why what is written is everyone did what was right in his own eyes. మనం కొన్ని ఉదాహరణల ద్వారా ఈ విగ్రహారాధన ఏంటో మనం చూద్దాం. And through some examples we will see what is this idol ఈ worship. రాడికల్ వ్యక్తివాదం ఏంటో మనం చూద్దాం. What is this radical individualism we will see. మొదటి ఉదాహరణ మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నది. The first example we see in 1 Kings chapter 21 and 7వ verse వచనంలో ఉన్నది. 7. Verse 7. దయచేసి అది చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. అందుకతని భార్య అయిన ఏజేబెలు ఇజ్రాయెల్లోని నీవిప్పుడు రాజ్య పరిపాలన చెయ్యటు లేదా, ఉమ్, లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. ఆ, నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకప్పించేదని అతనితో చెప్పి ఆహాబు చాలు. పేరిట చాలు. తాకీదు చాలు. Jezebel his wife said to him, "Do you now reign over Israel? Arise, eat bread, and let your heart be joyful. I will give you the vineyard of Naboth the Jezreelite." ఏం చెప్పిందండి యేసేబెలు? What did Jezebel tell? యెజ్రీలుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోటని నేను నీకు ఇస్తాను, అప్పగిస్తాను. She said, "I will give you the vineyard of Naboth the Jezreelite." రాజుగారు తీసుకోలేకపోయారు. The king could not take it. ఆహాబ్ రాజు వెళ్ళి నాబోతుని అడిగాడు, కూరగాయల తోటకి నీ ద్రాక్ష తోటని ఇమ్మని, తోట చేసుకోవడానికి. He wanted to have a garden, వెజిటబుల్ గార్డెన్. vegetable garden. సో దేవుడు ఆహాబ్ అడిగితే రాజుగారి దగ్గర ఆయన ఇవ్వను, ఇది మా పితరుల స్వాస్థ్యం అని చెప్పేశాడు. And when King Ahab asked him, he said, "No, I cannot give you this. This is my father's inheritance." అయితే ఆయన విరమించుకున్నాడు, దుఃఖపడుతున్నాడు, మంచం మీద పడుకొని ఉన్నాడు. భార్య యెజబెల్ వచ్చి అడుగుతుంది. And we see that how Ahab was vexed and he just lay down on his bed. He turned away his face. He didn't eat any food, it is said. అప్పుడు భార్య వచ్చి అడిగి తెలుసుకొని యెజబెల్ ఏమంటుంది, నేను నీకు అప్పగిస్తాను. Then the wife is coming and asking him, and then she tells him that I will give you the vineyard. అందుకు 8వ వచనంలో ఏం చేస్తుందండి? So in 8th verse, what did she do? చూడండి, రాడికల్ వ్యక్తివాదం అంటే ఏంటని. What is- వ్యక్తివాదం అంటే What is radical individualism? We can see here. ఉమ్, ఆహాబు పేరిట ఉమ్, తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్నపు పెద్దలకును ఆ. సామంతులకును పంపెను. చూసారా? ఎస్. So she wrote letters in Ahab's name and sealed them with his seal, and sent letters to the elders and to the nobles who were living with Naboth in his city. ఈ అనేది అందరు కలిగి ఉంటాం. Everybody will have their own individualism. అయితే రాడికల్ అయిన వ్యక్తివాదం ఏంటి? But what is radical individualism? ఆహాబుకున్న అధికారముని యెజబెలు వాడుకోవడం. Jezebel was using the authority of Ahab. ఆహాబ్ పేరట ఉత్తర రాసి ముద్ర వేసి నేను ఎలాగైనా దీన్ని సాధిస్తానని ముందుకు వెళ్తుంది. What she did is she wrote letters in Ahab's name and put his seal, and she sent those letters. ఇది రాడికల్ అయిన వ్యక్తివాదం. This is radical individualism. ఎలాగైనా నేను సాధించాల, Somehow I should achieve it. ఎలాగైనా నేను చేస్తాను. Somehow I will do it. ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైనా నేను బ్రతుకుతానని ముందుకు వెళ్ళారు. Israelites also thought somehow we can live or survive, and they went ఇది నా forward. భర్త కోరిక, నేను ఎలాగైనా తీరుస్తాను. This is my husband's desire, I will అది fulfill. రైట్ రాంగ్ అవన్నీ లేదు అక్కడ. Whether it is right or wrong, that was not ఇది నాకు important. కావాలా, అందుకు చేస్తాను.
I want to do it, and so I will do it. నాకు ఇష్టం, నేను చేస్తాను. I desire it, so I will do it. మీరెవరు అడగడానికి? Who are you to ask? ఇటువంటి పదాలు, ఇటువంటి స్టేట్మెంట్స్ ప్రశ్న వింటున్న కాలం ఇది కూడా. And even this is the time we hear such words and such questions. ఎవరిని ప్రశ్నించడానికి లేదు. Nobody can really question anybody. ప్రశ్నించడానికంటే అడగడానికి లేదు. They don't. We cannot ask anything to anybody. అందరి ఇష్టమే, ఎవరి ఇష్టం వాళ్ళదే. And everybody has their own will. సో ఎసేబెల్ ఇష్టం ఎసేబెల్దే. So Jezebel's desire was her own desire. ఎలాగైనా అధికారం వాడుకుంటది, ఎలాగైనా పవర్ ని వాడుకుంటది. She can use the authority or power as she wants. అది ఎవరిది ఆస్తి అయినా ఆమె తీసుకుంటది. And whether the property is belonging to someone else, she says that I can get it. ఈ కాలంలో కూడా భూదండాలు చేస్తూనే ఉన్నారు. And even now we see how they grabbing. We see the land grabbing. మన స్థలాన్నే ప్రస్తుతం ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ తీసుకున్నాడు, గ్రాబ్ చేసుకున్నాడు. We see that our own site has been taken or grabbed by an ex-MLA. సంఘ స్థలము. It's a church site. సో అది ఆమె కూడా చేసింది. The same thing here she also has done. యెజెబెల్ చేసింది. Jezebel did it. అలాగే మనం గమనించినట్లయితే ఈ న్యాయాధిపతుల గ్రంథం కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు అలాగే వెళ్ళిపోయారు. And if we see even in the book of Judges, Israelites also did the same thing. ఆదికాండం 4వ అధ్యాయంకి వస్తే If we go to Genesis chapter 4, 9-10 వచనాల్లో in 9th and 10th verses, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే here what we see, కయ్యోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. Cain, a person Cain was there. అతడు ఏం చేశాడు? What did he do? కోపం వచ్చింది తమ్ముడి మీద. He was very angry on his younger అయితే brother. తమ్ముడు ఉండకూడదని అనుకున్నాడు. And he thought this younger brother should not be there. తనే ఉండాలని అనుకున్నాడు. He thought only I should live. నా తమ్ముడిని నేను చంపుతాను. I will kill my brother. అంతే, చంపేశాడు. And he killed him. ఇదేనండి ఎవరు వారి దృష్టిలో రైట్ అయిన చేసుకుంటా పోవడం అంటే. This is the thing, doing what is right in one's own eyes. ఎందుకు అలా చేశాడు కయ్యోను? Why did Cain do that? దేవుడు ఆదాము అవ్వని సృష్టించి నేను మీకు నాయకుడై నడిపించే వ్యక్తి అయి దేవుడై ఉంటానని చెప్తే దాన్ని వారు స్వీకరించలేదు కాబట్టి అది జరిగింది. When God created Adam and Eve, God said, I will be your leader, I will lead you, but they did not accept God's leadership. ఇక్కడ దేవుడు లేదు కాబట్టి కయ్యోను అలాగా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకున్నాడు. Because here God was not there, Cain did what was right in his own eyes. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఏం చేస్తున్నాడు? But in the book of Judges what we see, అంటే ఎవరు వారి ఇష్టానికి బ్రతకండి అని విడిచిపెడుతున్నాడా? did God or will God leave, okay, you live according to your own desires? అలాంటిది లేదండి. No, it is not like that. దేవుని బిడ్డల విషయమే అలాంటిది లేదు. In God's children or in the lives of God's children, God will not do that. 9వ న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము In the book of Judges chapter 3, 8వ వచనం చూడండి. see 8th verse. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. Judges 3 and 8. అందును గురించి యెహోవా కోపము ఇజ్రాయెల్ మీదకి మండగా ఆయన ఆరామన హారయు యొక్క రాజైన కూషా నిశ్చాతయును చేతులకు దాసులైటకు వారిని అమ్మివేసెను. Then the anger of the Lord was kindled against Israel, so that he sold them into the hands of Cushan Rishathaim, king of Mesopotamia. మెసొపొటేమియా రాజుగారైన కూషాన్ రిషాతయిం చేతికి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అమ్మివేశాడు. It says that God sold them or Israelites into the hands of the king of Mesopotamia. మనం ఏం చూసాం ప్రారంభంలోనే? What did we see in the beginning? విశ్వాసం నుండి తొలగిపోవటం అనేది రాడికల్ అయిన వ్యక్తివాదంలోకి నడిపిస్తుంది.
When we fall away from the faith, it will lead us to radical అదే individualism. విగ్రహారాధన. That is idolatry. ఆ విగ్రహారాధన ఎక్కడికి నడిపిస్తుంది? And where this idol worship leads, దాసులై ఉండుటకు నడిపిస్తుంది. it leads to slavery. మెస్పొటేమియా రాజైన కూషాన్ రిషాతైం యొక్క చేతిలో ఇశ్రాయేలు ప్రజలు దాసులైపోయారు. So the Israelites became slaves in the hands of the king of Mesopotamia. సో ఇక్కడ కయ్యోను అలాగే చేసుకొని వెళ్ళిపోతే దేవుడు ఏం చూడకలేదు. So when Cain did that, God did not remain without seeing. అంటే దేవుని బిడ్డలు ఎవరు వారి ఇష్టంకి చేస్తూ పోతే దేవుడు చూస్తూ ఊరుకోడండి. So when God's children go according to their own ways, God will not be silent. ఆయన ఏం చేశాడు? What did he do? ఆదికాండం 4:9 In Genesis 4 and verse 9, నీ సహోదరుడైన ఏబేలు ఎక్కడ అన్నాడు. God said, "Where is your brother Abel?" ఏవో జవాబులు చెప్పాడు. And he said some answer. ఏంటని చెప్పాడు? నేనేమి కాపలవాడినా? What did he say? Am I my brother's keeper? అయితే 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. Let us see what God said in verse 10. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? ఉమ్, నీ తమ్ముని రక్తం ఒక స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఆ, కావున చాలు. He said, "What have you done? The voice of your brother's blood is crying to me from the ground." మనకు కూడా ఎవరన్నా ప్రశ్న వేస్తే ఏంటండి ఏం చేస్తున్నారండి అని ప్రశ్న వేస్తే, If somebody will come and question us, "What are you doing?" ఏం లేదండి అంటాం. We'll say nothing. మనం చేసిందంతా చేస్తే అదేం లేదండి అంటాం. We do whatever we want to do and we say that it's nothing. అండ్ మేము ఏమీ చేయలేదండి. And we say, "I didn't do anything." నేను అది ఆ ఉద్దేశంతో చేయలేదండి. And I didn't do it with that motive. ఏదో చెప్పుకుంటా పోతాం. We just say something. కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? But what is God doing? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. The Lord said, "The voice of your brother's blood is crying to me." అది దేవుడు చెప్పిన మాట. That is the word that God spoke. అందుకనే ఇశ్రాయేలు ప్రజల్ని కూషాన్ రిషాతైం చేతికి దేవుడు అమ్మివేశాడు. That's why God sold the Israelites into the hands of Cushan Rishathaim. అయితే ఇక్కడ యెజెబెల్ సంగతి ఏంటి? So what about Jezebel now? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంకి వస్తే, When we come to 1 Kings chapter 21, 20వ వచనంలో ఏం జరిగింది? what happened in verse 20? 20వ వచనం ముందుగా మనం ఏం చూస్తున్నామంటే, And in the previous verses what we see is దేవుడు దీన్ని చూస్తున్నాడు. God is seeing this. దేవుని బిడ్డలు దేవునికి విరుద్ధంగా విశ్వాసం నుండి తొలగిపోయే విషయమై దేవుడు చూస్తున్నాడు. When God's children fall away from the faith, God is seeing. దేవుడు ఏలియాని పిలిచాడు. God called Elijah. నువ్వు వెళ్ళి ఆహాబుని కలుసుకున్నాడు. He said, "You go and meet Ahab." వాడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు, తీసుకుంటున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. He said, he has gone to the vineyard of Naboth. He is taking it for himself. You go now. 19వ వచనం చదువుదాం. Let us read verse 19 దేవుడు ఏం చెప్పమన్నాడో చూడండి. and see what God. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. 1 Kings chapter 21 and verse 19. నీవు అతను చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీన పరుచుకునవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో అదే స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. You shall speak to him, saying, "Thus says the Lord, have you murdered and also taken possession?" And you shall speak to him, saying, "Thus says the Lord, in the place where the dogs licked up the blood of Naboth, the dogs will lick up your blood, even yours."
దేవుడు ఏం చెప్తున్నారండి ఏలియాకి? What is God telling Elijah? ఏలియాకి చెప్తున్నారు, నేను అన్నీ చూస్తున్నాను. God told Elijah, I'm seeing everything. ఈనాడు మనకు చెప్పే మాట కూడా అదే. Even today, God is saying the same thing to ఎవరికి us. తెలియకుండానే నేను ఆలోచన చేస్తున్నాను కదా. I am thinking and nobody knows about it. ఎవరికి తెలియకుండానే నేను చేస్తున్నాను కదా. And I'm doing it without anybody's knowledge. నన్ను ఎవరు చూడట్లేదు కదా. Nobody is seeing me. దేవుడు చూస్తున్నాడండి. But God is watching. దేవుని బిడ్డల్ని దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. God is waiting and God is watching and seeing his children. ప్రతి ఒక్కరి కార్యాలని చూస్తున్నాడు. He is seeing everyone's deeds. ఆయన ఆ స్థలంలోకి వెళ్ళినది దేవుడు చూస్తా ఉన్నాడు. God saw him going to that place. అందుకే అన్నాడు, ఇప్పుడు వెళ్ళి చెప్పు అన్నాడు. That's why he said, now you go and tell him. ఆ దేవుడు దేవుని బిడ్డలు విశ్వాసం నుండి తొలగిపోయి ఈ రాడికల్ అయిన వ్యక్తిత్వం కలిగి కార్యాలు చేస్తూ ఉంటే దానికైనా ప్రతిఫలము దేవుడిస్తాడు. When the children of God fall away from the faith and with this radical individualism, if they go forward, God will surely see that. దానికి పర్యవసానం ఉంటుంది. And there will be consequences for it. దానికి తప్పించుకోవడం లేదండి, తప్పించుకోవడం అవ్వదండి. And nobody can escape it. ఎందుకంటే అది విగ్రహారాధన. Because it is idol worship. ఇక్కడ విగ్రహం ఎవరు? Here, who is the idol? ఆ వ్యక్తే విగ్రహం. That person himself is a... ఎసెబేల్కి ఎసెబేలే విగ్రహం. For Jezebel, Jezebel is the idol. కయ్యోనుకు కయ్యోనే విగ్రహం. And for Cain, Cain is his idol. అయితే నూతన నిబంధన నుండి ఒక ఉదాహరణ. From the New Testament, we'll see one example. మీ ఒక పాజిటివ్ అయిన ఇండివిజువలిజంని మనం చూద్దాం. We'll see a positive individualism. లూకా సువార్త 18వ అధ్యాయము. The Gospel of Luke, chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయము. Gospel of Luke, chapter 18. 21వ వచనము. And verse 21. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించనని ఉన్నానెను. యేసు విని, ఇది ఒక యవనస్తుడు చెప్పిన మాట. Here, these are the words of a young person. యేసు విని, You నీకు read ఇంకా 21. ఒకటి చాలు కొదువుగానున్నది. చాలు. And he said, all these things I have kept from my youth. ఇది ఒక యవనస్తుడు చెప్తున్న మాట. This is the words of a young man. చిన్న వయస్సు నుండి నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానండి. From my young age, I am obeying all the commandments. నేను నిత్య జీవం పొందుకోవడానికి వారసునండి. And I am worthy to receive eternal life. నేను ఎప్పుడు రైట్ గానే చేస్తానండి అన్ని. And everything what I do is right only. నేనేం తప్పు చేయనండి. I never make any నేను mistakes. అన్ని రైట్ గానే చేస్తూ పోతాను. I do everything that is right only. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. That's why Jesus Christ said one thing. ఆయనకి ఆయన గొప్ప వ్యక్తిగా బాల్య దినం నుండి దాన్ని పాటిస్తున్న వ్యక్తిగా చెప్తున్నాడు కదా. And because he says that he has followed all the commandments from his young age. యేసు ప్రభు ఏమన్నాడంటే, What did Jesus Christ say? నువ్వు నీకున్న ఆస్తిని అమ్మేసి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. He said, you go sell all your possessions and come and follow me. అది యేసు ప్రభు చెప్పిన మాట. That is the word of Jesus Christ. అయితే ఆయన ఎన్నడూ నిత్య జీవం గురించి తిరిగి రాలేదు. But he never came back again for eternal life. ఇలా కొంతమంది ఉంటారు. So some people will be like this. నేనేం జెజబెల్ లాగా డిస్ట్రక్టివ్ కార్యాలు చేసే వ్యక్తిని గాను. I am not like Jezebel. I am not doing anything destructive. నేను కయ్యోన్ లాగా హత్య చేసే వ్యక్తిని గాను. I am not like Cain who is doing committing murders. మీరు ధనవంతుడైన యవనస్తుడిలా ఉన్నారేమో. Maybe you are like the rich young ruler. నేను కరెక్ట్ గా అన్ని పాటిస్తున్నాను. I am very right in everything. నేను దేవుని దృష్టిలో అన్ని కరెక్ట్ గానే చేస్తున్నాను. In God's eyes I am doing everything correctly. ఆ 18వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక ఆయన అలాగే చెప్పాడు. And
అదే లూకా 18:12 ఒక ఆయన అలాగే చెప్పాడు. In same chapter, Luke 18 and verse 12, one person said the same వారానికి thing. 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, He said, I fast twice a week. నేను 10వ వంతు ఇస్తున్నాను, I pay my tithes. నేను వ్యభిచారిని కాను, I am not a adulterer. నేను అన్యాయస్తుని గాను, I am not an unjust person. నేను చాలా యథార్థవంతుణ్ణి, I am a very right person. నేను నా ప్రార్థన దేవుడు వినాలి. God has to hear my prayers. శుంకర్ లాంటి పాపి ప్రార్థన దేవుడు వినకూడదు. God should not hear the prayers of the sinner, the tax collector. ఇదేనండి రాడికల్ అయిన ఒక ఇండివిజువలిజం, This is వ్యక్తివాదం. this is radical individualism. ఇది ఆత్మీయతలో కనబరుస్తారు కొంతమంది. This some people will show in their spirituality. కొంతమంది వారి భక్తిలో కనబరుస్తారు. Some people will show it in their devotion. కొంతమంది ఈ యవనస్తుడిలాగా మనకెలాగైనా నిత్య జీవం మనకు వచ్చేస్తుందిలే అని ఉంటారు. And some people think somehow we can inherit the eternal life. ఎలాగైనా నేను పరలోకానికి వెళ్తానని. Somehow I will only go to heaven. ప్రియులారా, ఇవన్నీ కుదరని పనులు. These are the things which will not take ఇది place. దేవునికి హేయమైనది. This is an abomination to the Lord. విగ్రహారాధన దేవునికి హేయమైనది. Idol worship is the abomination ఇక్కడ to the Lord. విగ్రహారాధన అంటే ఏంటి? Here, what is idol worship? ప్రతివాడు తన దృష్టికి సరి అయిన వాటిని జరిగించుకుంటా వెళ్ళడం. Everybody doing what is right in his own eyes and going. ప్రతివాడు తన దృష్టికి కీడు జరిగించుకున్నాడని చెప్పలేదు న్యాయాధిపతుల గ్రంథంలో. In the book of Judges, it is not written that each one was doing evil. సరి అయిన దాన్ని జరిగించుకొని వెళ్ళడం. Doing what is right, but what was right in their own eyes. వారి దృష్టికి సరి అయినది, It was right in their own eyes, దేవుని దృష్టికి కీడైనది. but it was evil in the sight of the Lord. ఈనాడు ప్రస్తుతం మనం ఉంటున్న 21వ శతాబ్దంలో ఇదే పరిస్థితి. Now in this 21st century, this is the situation. వైరస్ వస్తే ఏంటి? Oh, what is there if the virus comes? మనం అన్ని దాటుకొని వచ్చేసాము. Oh, we have overcome everything and ఇది కూడా come. దాటుకుంటూ వెళ్తాము. This also we will overcome. మంచిదే ఆ ధైర్యం ఉండడము. If that courage is there, it is very good. అయితే వైరస్ వస్తుంది పోతుంది, Virus will come and go, యేసుక్రీస్తుని ఎదుర్కోవాలి కదా. but one day we have to meet Jesus ఈ Christ. యేసుక్రీస్తుని దాటి బైపాస్ చేసి వెళ్ళలేం కదా. We cannot bypass Jesus Christ. పాస్టర్ని బైపాస్ చేయొచ్చు, We can bypass the pastor. సేవకుల్ని బైపాస్ చేయొచ్చు, We can bypass the servants of వైరస్ God. ని బైపాస్ చేయొచ్చు. We can bypass the virus. మన ప్రాణానికి హక్కుదారుడైన యేసుక్రీస్తు మన ప్రాణంని రమ్మని పిలిచినప్పుడు ఆయన్ని కలుసుకోవాలి. The one who has the authority over our life, when he calls, we should be able to go. ఆయన్ని చూడాలి కదా అండి. We have to go and face him. కాబట్టి ఇటువంటి వాటిని మనం విడిచిపెట్టుకోవాలి. That's why all this we have to leave. మన దృష్టిలో సరి అని మనం వెళ్ళిపోకూడదు. We should not go thinking that this is right in my sight. దాన్ గోత్రం వారు వెళ్ళారు, The tribe of Dan, they went like that. లేవీయుడు అలాగ వెళ్ళాడు, And that Levite went like that. ఇశ్రాయేలు అందరూ అలాగ వెళ్ళారు. All the Israelites went like that. అందుకనే వారు దాస్యములోకి వెళ్ళారు. That's why they went into slavery. ఈనాడు దేవుని బిడ్డలు ఓటము దాస్యమునకు గురి అవడానికి ఇది కారణం. Today, for God's children to go into defeat or failure, this is the reason. దేవుని బిడ్డలు దాస్యంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? What is the reason for God's children to go into slavery? ఇది దేవుడు ద్వేషించున్న కార్యం. This God hates. దేవుడు చూస్తున్నాడండి. God is seeing. అయితే ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉన్న ఒక మంచి పని ఏంటంటే, One thing that was good with the Israelites is వారు కేకలు వేశారు, they cried out to the Lord. దేవునికి మొరపెట్టారు. They cried out to the Lord. న్యాయాధిపతుల గ్రంథము In the book of Judges 3వ అధ్యాయము and chapter 3, 9వ వచనంకు మనం వెళ్తే, when we go to the 9th verse, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, there what we see is ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దేవునికి మొరపెట్టగా, when the sons of Israel cried to the Lord. ఆ దేవుడు మొరవిని, దయచేసి చదువుదాం వచనము. ఇజ్రాయేలీయులు
యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనుజి యొక్క కుమారుడగు ఒతేనియలను రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించును. When the sons of Israel cried to the Lord raised up a deliverer for the sons of Israel to deliver them, Othniel, the son of Kenaz, and Caleb's younger brother. సో దేవుని వైపు తిరిగి మొరపెట్టారు. They cried out to the Lord. దేవుని వైపే తిరిగారు. They turned to the Lord. వారు బాధల్లో దేవుని వైపు తిరిగారు. In their suffering, they turned to the Lord. ఇది రిపీటెడ్ గా మనం చూస్తున్నాం. And this we see it repeatedly. 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. 12 judges are here. అయితే అందరూ న్యాయం తీర్చలేదు. But everybody did not జడ్జ్ judge. కొందరేమో నాయకులై ఉన్నారు. Some were leaders. ఒక్కళ్ళిద్దరే తీర్పు విధించి న్యాయాధిపతిగా ఉన్నారు. One or two, they were judging there. అయితే మిగతా వాళ్ళందరూ విడుదలలో నడిపించే రక్షకులుగా ఉన్నారు. And others were deliverers, leading them into deliverance. 12 న్యాయాధిపతుల్లో 6 మంది చిన్న న్యాయాధిపతులు మైనర్ జడ్జెస్ గా ఉన్నారు. And in 12 judges we see 6 of them were minor judges. 400 సంవత్సరాలు న్యాయాధిపతుల గ్రంథం యొక్క కాలం. And the time span of the book of Judges is 400 years. 80 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆయుష్ అని వేసుకుంటే 5 తరములు అయిపోయింది. And if we say that 80 years is the average age, we can see that 5 generations have gone. ఈ 70 అని వేసుకుంటే దాదాపు 6 And if it తరాలు is అయిపోయింది. 70 years, then 6 generations have gone. ఏ తరం వారు మొరపెట్టారు మనకు తెలియదు. We don't know which generation cried out to the Lord. ఇది మీరు చదువుతూ ఉంటే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో Some things when we read in the book of Judges, మొదటి తరం వారు తప్పు చేశారు. first generation people committed mistake. దాస్యంలోకి వెళ్ళారు. They went into slavery. కొందరు ఉండవచ్చు, అయితే రెండో తరం వారు మొరపెట్టారు. Some people may be there, but the second generation they cried out to the Lord. దేవుడు కనికరం చూపించి సెకండ్ జనరేషన్ లో విడుదల తీసుకొచ్చాడు. And in the second generation, God showed mercy and brought deliverance. ఆ సెకండ్ జనరేషన్ కొంతకాలం దాన్ని అనుభవించారు, ఆ డెలివరెన్స్ ని. For some time, the second generation they were experiencing the deliverance. ఆ తర్వాత వారి కాలం అయిన తర్వాత మళ్ళా థర్డ్ జనరేషన్ తప్పు చేయడం. Again, after their time, the third generation people, they committed mistakes. వారు చేసే తప్పు ఏంటి? What was the mistake they did? వారి దృష్టిలో సరైన వాటిని చేసుకుంటూ పోవడం. They were just doing what was right in their own eyes. తప్పు అని చెప్పలేదు అక్కడ. But it's not written mistake. వారి దృష్టిలో సరైన వాటిని చేసుకొని పోవడం. In their eyes, it was correct. ప్రస్తుతం సంఘం నడిచే పరిస్థితులు కూడా అలాగే ఉన్నది. Nowadays, we see in the present church age also it is like that. పాస్టర్ గారు చెప్పినది వినవలసిన అవసరం లేదు. Oh, it's not necessary to hear what the pastor is saying. దేవుని వాక్యంలో ఉన్న వాటిని అనుసరించి నడవలసిన అవసరం లేదు. It is not necessary to do according to the word of God. మనకు రైట్ అని అనిపిస్తే వెళ్ళిపోవచ్చు. When we feel it is right, we can just do it. ఇదే రాడికల్ అయిన వ్యక్తివాదం. This is radical individualism. ఆ వ్యక్తిత్వమును బట్టి వాదిస్తూ ఉంటారు. And because of that, they keep arguing. అది ఏముందండి దాంట్లో? What is there we do like this? అందరూ చేస్తున్నారు కదా. All are doing like that. ప్రియులరా, అందరినీ దేవుడి దాస్యములో అప్పగించలేదు, అది గమనించారా? Beloved, others are not, they have not gone into slavery. అందరినీ దేవుడు అమ్మివేయలేదు. God has not sold everybody. అందరినీ కూషాన్ రిషాతయిం చేతికి అమ్మివేయలేదు. God has not sold everybody in the hand of Cushan Rishathaim. కనానీయులు దాస్యములోకి వెళ్ళలేదు. And Canaanites did not go into slavery. ఫిలిస్తీయులు దాస్యములోకి వెళ్ళలేదు. Philistines did not go into slavery. మిద్యానీయులు దాస్యములోకి వెళ్ళలేదు. Midianites did not go into slavery. వారందరూ విగ్రహారాధికులే. They all were idol worship. ఎవరు దాస్యములోకి వెళ్ళారు?
వెళ్ళారు? But who went into slavery? దేవుని బిడ్డలు రాడికల్ గా వ్యక్తివాదం కలిగిన వారై ఉన్నారు కాబట్టి వారు వెళ్ళారు. God's children, because they had that radical individualism, they went into slavery. అందుకనే భారతదేశంలో అనేక మంది ఉన్నారు విగ్రహారాధికులు. That's why many people are there in our country who are worshipping idols. వారి దాస్యంలోకి దేవుడు అప్పగించడు. But God will not sell them into slavery. అయితే దేవుని బిడ్డల్ని అప్పగిస్తాడు. But for God's children he will sell them. ఎందుకంటే దేవుని బిడ్డలు ఏమనుకోకూడదు, నా దేవుడు అన్ని అకామిడేట్ చేస్తాడని అనుకోకూడదు. So the God's children should not think that God can accommodate everything. అన్నిటినీ అంగీకరిస్తూ నన్ను జయంలో నడిపిస్తాడనేది తప్పైన అభిప్రాయం. Thinking that God will accommodate everything and lead me to victory is a wrong opinion. అందరూ అలా చేస్తున్నారు, అందరూ బాగున్నారు. All are doing like that and everybody are fine. అదే మానుకోవాలి. But that we have to stop. అదే న్యాయాధిపతుల గ్రంథం మనకు బోధిస్తుంది. That's what the book of Judges is teaching us. ఇక్కడ దేవుని బిడ్డలు మాత్రమే వెళ్ళారు. Here only God's children went. దేవుని బిడ్డలకు మాత్రమే జయ జీవితం. And only victorious life is for God's children. యేసుక్రీస్తు లేకుండా పరలోకానికి ఎవరు వెళ్ళరు. Without Jesus Christ, nobody can go to heaven. వారందరూ పరలోకానికి వెళ్ళట్లేదు. They all are not going to heaven. మనకే పరలోక రాజ్యం యొక్క నిశ్చయత దేవుడిచ్చాడు. For us, God has given the assurance of heavenly kingdom. అందువలన మనకే ఈ ఆశీర్వాదం. So this blessing is for us. మనకే సత్యం తెలుసు. We only know the truth. మనకే వెలుగున్నది. We have the light. కాబట్టి మనల్ని దేవుడు నడిపించడానికి కోరుతున్నాడు. That's why God wants to lead us. అందుకే దేవుడు వారిని దాస్యంలోకి నడిపించాడు. That's why God led them to slavery. దేవుని బిడ్డలు మొరపెట్టగానే As soon as the children of God cried out, వారి కొరకు ఒక రక్షకుణ్ణి దేవుడు లేపుతున్నాడు. God raised a deliverer for them. వారిని రక్షించాడు. And God delivered them. ఇదే మనం రిపీటెడ్ గా మనం చూస్తున్నాం. This is what we see repeatedly. దేవుడు మనకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత, God after giving us rest, దేవుడు మనకు విడుదల ఇచ్చిన తర్వాత, after God gives us the deliverance, దేవుడు మనకు జయం ఇచ్చిన తర్వాత, after God gives us the victory, వ్యక్తిత్వం పెరిగిపోయి ఓ దేవుడు నాకు ఇచ్చాడు ఈ ఆశీర్వాదం, that individuality will increase and we think that oh God has given us the victory. వాళ్ళకి లేదు ఈ ఆశీర్వాదం నాకే ఇచ్చాడు. Oh, they don't have those blessings, God has given it to me. ఆ బిలీవర్ ఇల్లు చూడండి ఎలా ఉంది, మేము చూడండి ఎంత బాగున్నాం. See that believer, what type of a house he is staying and see how we are living. వారు మనుషులు ఎలా ఉన్నారు చూడండి, మేము ఎలా ఉన్నాం. See how they are and how we are. మేము ఎంత బాగున్నాం చూడండి. See how fine and well వారు we ముందే are. రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నారు, వారు బ్రతుకు చూడండి ఎలా ఉందో, మేము ఎంత బాగున్నాం చూడండి. Oh, they were saved and they have taken baptism long back. But see how they are and see now only we came to the Lord, దేవుడు we are నీకు fine. జయం ఇస్తే, When God gives you the victory, దేవుడు నిన్ను జయంలో నడిపిస్తే, when God leads you into victory, నీ వ్యక్తిత్వం బట్టి వచ్చిందని నువ్వు అనుకుంటే, if you think it is because of your own self effort, లేకపోతే నిన్ను బట్టి అది వచ్చిందని అనుకుంటే, or if you think it is because of you got ఇతర it, విశ్వాసులు చెడ్డవారు అందుకే రాలేదని నువ్వు అనుకుంటే, and if you think that other believers are evil and that's why they didn't get నువ్వు it, విగ్రహారాధనలోకి వెళ్తావు. you will go into idol worship. దేవుడు ద్వేషించే కార్యాలు నువ్వు చేస్తావు. You will do things that God hates. అప్పుడు దేవుడు నిన్ను కూడా అలాగే అప్పగిస్తాడు. Then God will also sell you like that. దేవుడు జయమిస్తే, When God gives the victory, సమూయేలు రాసిన 2వ గ్రంథము in 2 Samuel 7వ అధ్యాయము 7th verse, 21వ వచనము, in 21st ఆ verse, వచనమే మన ఆలోచనగా ఉండాలి. that verse should be our thinking. 2 సమూయేలు 7:21 చదువుదాం. 2 Samuel 7 and 21. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. నీ వాక్యమును బట్టి ఉమ్, నీ ఇష్టానుసారముగా ఉమ్, ఈ ఘనకార్యములు జరిగించి ఉమ్. నీ దాసుడగును నాకు దీని తెలియజేసితివి. ఆ, For the sake of your word and according to your own heart, you have done all this greatness to let your servant know. దావీదు రాజు ఏమంటున్నారండి? What is King David saying?
నీ వాక్యమును బట్టి It is because of your word. నన్ను గొప్ప చేశావు. You have made me great. నీ ఇష్టానుసారముగా నన్ను గొప్ప చేశావు. You, according to your own heart, you have made me great. నీకు ఆలోచన వచ్చింది. You got that thought. నన్ను బట్టి కాదు. Not because of me. నేను కీర్తనలు పాడి నిన్ను ఆరాధించినందుకు కాదు. It is not because I sang songs and worshipped you. నేను విశ్వాసిగా అలాగే సౌలు తరిమినా గానీ నీ మీదే ఆధారపడి బ్రతికినందుకు కాదు. Not because when Saul was chasing me, I depended on you. Not because of that. ఇది ఏది నన్ను బట్టి కాదు. This is nothing because of me. నీకు ఇష్టం పుట్టింది, నీ హృదయంలో ఆలోచన పుట్టింది. In your heart, a thought has come. ఆ తర్వాత వాక్యమును బట్టి. And then it is because of your word. ఇదే మనలో ఉండవలసిన భావం. This should be our అప్పుడు attitude. మన విగ్రహారాధికులు కాలేం. Then we will never become ఆ idolaters. రాడికల్ గా ఆ వ్యక్తిత్వము అనేది పెరిగి వాదించము. And we will not argue because of radical individualism. మన దృష్టిలో సరైన వాటిని చేసుకుంటా పోము. We will not do what is right in our own eyes and go ahead. అయ్యో దేవుని వాక్యాన్ని బట్టి నన్ను దీవించాడు, God has blessed me because of His word. ఆయనకి ఇష్టం పుట్టింది కాబట్టి నాకు రక్షణ ఇచ్చాడు. It was according to His desire and His thinking, God raised me నాకు రక్షణ ఇచ్చాడు, and gave me salvation నాకు ఆత్మీయ దీవెనలు ఇచ్చాడు. and gave me spiritual blessings. ఆయన్ను బట్టి నేనున్నాను. Because of Him I am here. నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి కాదు. Not because of me or my family. ఈ భావం ఎవరు కాపాడుకోగలరో, If anybody can safeguard this thinking, వారు ఏం చేయగలరండి? what they can do, ఎప్పుడు దీనులుగా ఉండగలరు. they can always remain humble. నీ మార్గములన్నిట్లో యెహోవాను నువ్వు అంగీకరించుము. Acknowledge the Lord in all your ways. అలా అంగీకరిస్తూ ఉంటాం. That we will be acknowledging all the మన time. దృష్టికి సరి అయినవి చేసుకుంటా పోము. And we will not do things that are right in our own eyes. ఇదే మన న్యాయాధిపతుల గ్రంథం నుండి నేర్చుకుంటున్నాం. This we are learning from the book of Judges. కొన్నిసార్లు మన తరంలో మనం చేస్తున్న కార్యాలను బట్టి Sometimes because of the things that we do in our generation, రెండో తరం వారు అఫెక్ట్ అవుతున్నారు. the second generation will be affected. ఆ రెండో తరం వారు దేవుని వైపు తిరిగితే వారు మూడో తరం వారు ఆశీర్వదింపబడుతున్నారు. When the second generation will turn to God, because of them the third generation will be blessed. ఇదే మనం గమనిస్తున్నాం. This is what we see. కొన్నిసార్లు వారికి వారే దేవుని వైపు తిరిగి రక్షింపబడడం చూస్తున్నాం. Sometimes we see they themselves turn to the Lord and they will be ఈ delivered. 40 దినాల ఉపవాసంలో In this 40 days of fasting, భారతదేశం ఉద్యమం కొరకు ప్రార్థిస్తున్నాము. we are praying for the revival of India. మనం ప్రార్థన చేస్తే జరిగిపోదు. When we pray, it is not going to happen. మన వ్యక్తి రాడికల్గా మనం చేసిన వ్యక్తులుగా మన దృష్టికి సరి అని చేసినవన్నీ ఒప్పుకొని చేయాలి. But we have to really confess everything what we did, that we did according to our own desires. When we confess it, then we have to మన pray. దృష్టిలో సరైన వాటిని జరిగించుకునే విషయమే ఒప్పుకోవాలి. We have to confess of the things that we have done that was right in our own eyes. ఆ తర్వాత ప్రార్థన చేయాలి. And after that we have to pray. మన తరంలో ఉద్యమంని మనం చూడగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం. If we can see revival in our generation, it is such a great blessing. ఏమండి, మనం వింటున్నాం కదా చరిత్రలో, We are seeing and hearing in the history, మనం చదువుతున్నాం కదా చరిత్రలో, and we are reading in the history జాన్ వెస్లీ గారి ద్వారా వచ్చిందని, that it came through John Wesley, చార్ల్స్ ఫిన్నీ ద్వారా వచ్చిందని, it came through Charles Finney, లేక జార్జ్ విట్ఫీల్డ్ ద్వారా వచ్చిందని, or it came through George Whitfield. ఏది మన తరంలో, And where is it in our మన generation? తరంలో మనం ఎక్కడ చూసాము. Where we are seeing in our అందుకే generation. ఇశ్రాయేల్ ప్రజల్లాగా మన దేవుని వైపు తిరిగితే That's why if we can turn to the Lord like the Israelites, మన ఆయన కేక వేయగలిగితే if we can cry out to Him, మన జీవితంలో ఉద్యమము, the revival will come in our మన life. కుటుంబంలో ఉద్యమము, Revival will come in our జయ families. జీవితం మనకు దొరుకుతుంది.
victorious life we will receive, వారిని ఎలాగైతే దాస్యం నుండి విడిపించి జయములో నడిపించాడో మనల్ని కూడా నడిపిస్తాడు. how God delivered them from slavery and gave them victory, God will also lead us. అలాగే మన దేశానికి ఆశీర్వాదం. And in the same way, blessing to our country. ఎందుకంటే మన దేశం కొరకు మొరపెడుతున్నాం కాబట్టి. Why? Because we are praying for our country. ఇటువంటి కార్యములు మనము న్యాయాధిపతుల గ్రంథం నుండి నేర్చుకుంటున్నాం. And such things we are learning from the book of Judges. జయం అనేది కాపాడుకోవాలి. We have to safeguard the victory. మన జయముని కాపాడుకుంటే ఆ జయముని మన రెండో తరం వారికి అందజేయగలం. If we can safeguard the victory, we can give the victory to the second మన generation. దృష్టికి సరైన వాటిని చేయడం ప్రారంభిస్తే మన వలన రెండో తరము కూడా జయ జీవితం ఉండదు. If we do things that are right in our own eyes, because of us, even the second generation will not be blessed. కాబట్టి ఈ సత్యాలని మన మనసులో పెట్టుకొని So we'll keep this truth in our mind మనం ధ్యానిస్తూ and let us meditate on it జయ మార్గంలో మనం నడుద్దాం. and let us walk in the way of victory. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, O Holy Father దయగల మా యేసుక్రీస్తు, and gracious Lord Jesus ఇదిగో Christ, న్యాయాధిపతుల గ్రంథము నుండి మేము జయ జీవితం నాకు అవసరమైనవి నేర్చుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. Lord, we thank you for enabling us to learn principles of victorious life from the book of Judges. తండ్రి, విశ్వాసం నుండి తొలగిపోతున్నప్పుడు అది విగ్రహారాధనలోకి నడిపిస్తుందని చూసాము. Lord, we saw that when we fall away from the faith, it will lead us to idol worship. ఆ విగ్రహారాధనే రాడికల్ అయిన వ్యక్తివాదం అని, And we saw that idol worship is radical individualism. అది మమ్మల్ని దాస్యంలోకి నడిపిస్తుందని మేము చూసాం. And we saw that that will lead us to slavery. ఆ దాస్యములో దేవునికి మొరపెట్టగలిగితే, And if we can cry out to the Lord in the slavery, దేవుడు మరలా రక్షకుల్ని లేపి అలాగే జయ జీవితంలో నడిపిస్తాడని చూసాం, నడిపించారని చూసాం. and we saw that God will raise up deliverers and lead into deliverance. అవును తండ్రి, మేము ఏ స్థితిలో ఉన్నామో మేము గమనించుకోవడానికి సహాయం చేయండి. Yes, Lord, help us to know in what state we are. మేము జీవితంని అనుభవిస్తున్నామా, Are we experiencing a victorious life? లేకపోతే మా దృష్టికి సరైన వాటిని చేసుకుంటా ఉంటున్నామా? Or are we doing the things that are right in our own eyes? ఎవరు చూడట్లేదు, అలాగే అందరూ చేస్తున్నారని అలాగే వెళ్ళిపోతున్నామా? Nobody is seeing, everybody is doing this only, and are we going in that way? అయితే మీరు చూస్తున్నారని మేము గమనించాము. Lord, but we see that you are watching over దేవుని us. బిడ్డలైన మమ్మల్ని చూస్తున్నారు. Lord, as God's children, you are seeing సంఘాన్ని us. చూస్తున్నారు. You are seeing the church. తగిన ప్రతిఫలం ఇస్తారని కూడా మేము చూసాము. And we saw that you will give the rewards. తగిన పర్యవసానంని ఎదుర్కొంటామని మేము చూసాము. We saw that we will face the consequences. అవును తండ్రి, అటువంటి పర్యవసానం రాకముందే ఇశ్రాయేలు ప్రజల వలె నీకు మొరపెట్టాలి. Lord, before we face those consequences like the Israelites, we need to cry out to you. అవును తండ్రి, నీకే మేము మొరపెట్టాలి. Lord, only to you we need to cry మాకున్న out. పరిస్థితులను బట్టి నీ వైపే మేము చూడాలి. Because of our situations, we have to turn to you, ఈ Lord. పరిస్థితుల్లో కూడా తండ్రి ఇతరులాగా మాకు కరెక్ట్ అని అనిపించి చేసుకుంటా వెళ్ళిపోకూడదు. Even in these situations, Lord, we should not go in the way that is right in our sight. మాకు వచ్చులే ఎలాగైనా ఇలా చేసేద్దాంలే అని మేము సొంత జ్ఞానము సొంత బలముతో మేము వెళ్ళిపోకూడదు. Lord, we should not go with our own wisdom and with our own strength, thinking that I know everything. నీ వైపు చూస్తే మాకు జయము తండ్రి. Lord, when we look up to you, we will have the victory. అది ఎంతటి దాస్యమైనా మీరు విడుదల చేస్తారు. Lord, how much a slavery that is, God will you will deliver us. అవును తండ్రి, మాకు విడుదల ఇస్తారు మీరు. Lord, you will give us deliverance. మమ్మల్ని జయ మార్గంలో నడిపిస్తారు. Lord, you will make us walk in the way of victory. దానిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. And Lord, we give you thanks and praises. మేము
మేము ఆశీర్వాదంగా ఉండాలి. Lord, we should be a blessing. ఆ రెండవ తరం వారు కూడా మేము ఆ ఆశీర్వాదంని మేము విడిచిపెట్టి వెళ్ళి అందజేసే వారంగా మిమ్మల్ని చేయండి. And Lord, help make us a blessing to the next generation. ఈ జయాన్ని తండ్రి రెండవ తరం వారికి మేము అందజేసే వారంగా మమ్మల్ని చేయండి. Lord, help us to give this victory to the second generation. ఈ స్టడీని ఆశీర్వదించినందుకు వందనాలు. Lord, thank you for blessing this study. నీకే సమస్త ఘనత మహిమ అర్పించుకుంటున్నాం. Lord, we give you all the glory and honor. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. Amen. ఆమేన్. ఆమేన్. Amen. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.